మీరు నలుగురు ఇక్కడే ఉండాలి. నేను పదవి వచ్చి రిసీవ్ సార్ అదే అంటుంది. మేము నటుడు పోతే గోల్డ్ అవేడ పెట్టు సార్ సైడ్ So you add, instead of 205 you put 346 94906 17346. My only request is post as many images as possible of violations, only with the details of the location, time, date and the location details. Send me as many images as possible, day and night. We have a facility to generate challans. So by enforcing law only, we can bring in a lot of discipline. So all your concerns have been noted down by me. I will be addressing them one by one on top priority. Thank you for providing this opportunity. I thank Mr. Krishna, Mr. Rajendra Prasad and their team from SCSC and you all for making this program a meaningful one. Thank you. ఎంత ఫోన్ అనుకున్నా 65,000 ఫోన్ 65,000 ఇదా ఫోనా చూడు ఎట్లా వస్తుంది ఇలాంటి జబర్దస్త్ అంతా ఇది చేసి ఇక్కడ పెట్టేవాడు. సో ఇట్లా వాళ్ళు తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా నష్టపోయేవాడు. బియ్యం అది ఉండేది, నువ్వులు బియ్యం అది ఉండేది. సో ఓపెన్ చేస్తే ఇది ఉంటుంది. సో వాళ్ళు కూడా చూసే కూడా వెయిట్ ఉంది కదా ఎందుకు మనం అని చెప్పి వాళ్ళు అనుమానం రాకుండా పెట్టేవాళ్ళు. సో ఆల్మోస్ట్ మీకు 11 మందిని ఆయన ఇప్పుడు దాకా చీట్ చేశారని చెప్పి తెలిసింది. చాలా ఆల్మోస్ట్ మీకు ఆయన 4 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 2014 నుంచి ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నారంటే మీకు ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ఈ చీటింగ్ వ్యవహారం జరుగుతుంది. సో ముఖ్యంగా ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా 11 మంది వచ్చి కంప్లైంట్ జరిగింది. సో ఏం చేసేవారంటే వైపు ఈ అంతా తేజస్వి కూడా తెలిసి ఇలాంటి ఈయన స్వామి పూజ మోసం చేస్తానని చెప్పి ఈ వచ్చిన బంగారం అంతా మన్నాపురము లేదా ముత్తూట్ ఫైనాన్స్లో అక్కడ మార్టిగేజ్ చేసి అక్కడ డబ్బులు తీసుకొని వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇప్పటిదాకా మనం బోయినపల్లి నుంచి 3 కేసులు రిపోర్ట్ అయినా, 2 కేసులు ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ సిటీలో, 1 కేసు వానస్థిపురము రాజకొండ కమిషనరేట్లో, 1 జీడిమెట్ల, 1 రాజేంద్ర నగర్లో, ఇంకోటి కేసు మన ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మైలదేవరపల్లి కేసు. సో అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా బొమ్మూరు పోలీస్ స్టేషన్ వెస్ట్ గోదావరిలో ప్లస్ కృష్ణా డిస్ట్రిక్ట్లో కంచిక్చర్ల కేసులో పోలీస్ కూడా ఒక కేసు బుక్ కావడం జరిగింది. ఇంకా చాలామంది మోసం చేశారని చెప్పి తెలిసింది. ఇంకా మనం ఆయన ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక్కొక్క కేసు చూస్తే మీకు దాదాపు ఒక కేసులో 62 తులాలు పెట్టారు. సో ఇంకోటి కేసులో 30 తులాలు, ఇంకోటి కేసులో 25 తులాలు, ఇంకోటి కేసులో 24 తులాలు, 23.2 తులాలు, ఇట్లా చాలా మంది. సో మళ్ళీ ఇంకా చేస్తే మీ దగ్గర బంగారం లేదంటే ఆయన డబ్బులు తీసుకుని బంగారం కొనుక్కొచ్చేవారు. సో ఆ బంగారం కొనుక్కొచ్చి చూడండి ఈ బంగారం ఈ పాట్లో పెడుతున్నాను మీరు చూడండి అని చెప్పి ఆ పాట్లో పూజా టైంలో పెట్టి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసేవారు. ఇట్లా చాలా మంది మోసం చేశారు. ఆల్మోస్ట్ మనం ఈరోజు ఇప్పుడు 1.922 గ్రామ్స్ని 1 kg 922 గ్రామ్స్ని మనము రికవర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక మహేంద్ర ఎక్స్యూవీ వెహికల్ కూడా రికవర్ చేసి మన డీసీపీ ప్లస్ వాళ్ళ వైఫ్ ఆయన వైఫ్ శివోం తేజస్విని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1.9 kg గోల్డ్ని రికవర్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఒక మహేంద్ర ఎక్స్యూవీ వెహికల్ని సీజ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈయన నేటివ్ కేరళ, అక్కడ పుట్టి పెరిగారు. శివయోగం జ్ఞాన గురుపీఠం కలాడి త్రిశూర్లో పెరిగారు. అక్కడి నుంచి ఆమె మళ్ళీ
1998లో ఆశ్రమం నుంచి బయట రావడం జరిగింది. అక్కడి నుంచి ఆయన కొన్ని బద్రీనాథ్, కేదార్నాథ్ కొన్ని ముఖ్య పుణ్యక్షేత్రంలో తిరిగి అక్కడి నుంచి ఆయన మళ్ళీ 2001కు హైదరాబాద్ రావడం జరిగింది. 2001కు వచ్చిన తర్వాత అక్కడ స్థిరపడిన 2009లో ఈ శివహోం తేజస్విని మ్యారేజ్ కావడం జరుగుతుంది. ప్లస్ అదేవిధంగా ఆయన 2014లో సన్యాసం తీసుకున్నారు. సో తర్వాత ఆనదే ఒక స్పిరిచువల్ సెంటర్, ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించి ఆ పేరుని తత్వపీఠం అని చెప్పి పేరు పెట్టడం జరుగుతుంది. అది ఒక రెంటెడ్ ఇల్లు ఈ యూసుఫ్గూడలో స్టార్ట్ చేశారు. తర్వాత అక్కడి నుంచి ఆయన మళ్ళీ ఎర్రగడ్డకు స్టార్ట్ చేసి ఈ పూజ పురస్కార్ని స్టార్ట్ చేశారు. సో యజ్ఞం అని చెప్పి ఆ పేరుతోని చాలామంది పబ్లిక్ మన మంచి జరుగుతుంది మీకు అని చెప్పి వాళ్ళకు యజ్ఞము పూజలు చెప్పడం